ఉన్నటువంటి తోమ ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు, కానీ నిజంగా తిరిగి లెగుస్తాడా అనుకున్నాడు, తిరిగి లెగడనే అనుకున్నాడు. కానీ ఈ విధంగా చాలా మంది ఆయనపై అపనమ్మిక ఉంచారు. చాలా అపనమ్మిక ఉంచి ఆయన సహోదరులు కూడా ఆయన యందు నమ్మిక ఉంచలేదని బైబిల్లో రాయబడి ఉంది. మనం కూడా చాలాసార్లు ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనల్ని నమ్మే వాళ్ళకంటే నమ్మని వాళ్ళ మధ్యలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. మనల్ని ఎవరు నమ్మరండి. మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే మనల్ని నమ్ముతారు. అయితే యేసుక్రీస్తుని కూడా నమ్మలేదు. ఆయన వచ్చింది యూదుల మధ్యలో జన్మించి యూదుల ద్వారా ప్రపంచానికి అంతటికి సువార్త ఇవ్వడానికి ఆయన వస్తే యూదులు ఆయనను అంగీకరించలేదు, ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. కాబట్టి మనందరం కూడా అదృష్టవంతులం అయ్యాము. ఎందుకంటే వారు అంగీకరించకపోవడం ద్వారా సంఘం అనేటటువంటి కాన్సెప్ట్ మనుగడలోనికి వచ్చింది. ఈ సంఘం ఎవరంటే మనమే ఆ సంఘము. ఇప్పుడు మనకి ప్రాధాన్యత వచ్చింది. వారికంటే ముందుగా యేసుక్రీస్తును కనుగొనగలిగాము. వారికంటే ముందుగా రారాజు అయినటువంటి యేసుక్రీస్తును మనము కనుగొనగలిగాము. కాబట్టి ఆయన తన తండ్రితోటి ఏకమై ఉన్నాడన్న విషయము రుజువైపోయింది. అందుకని మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ ప్రభువు ఆయనను మృతులలో నుండి లేపెను, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, జీవాధిపతి అనేటటువంటి పిలువబడతాడు. ఎప్పుడు పిలువబడతాడంటే జీవం కలిగిన వాడిని జీవాధిపతి అనరండి, జీవ ప్రదాతనే జీవాధిపతి అంటారు. జీవాన్ని కేవలం కలిగి ఉంటే జీవాధిపతి అనరు. అట్లా జీవాధిపతి అని పిలువబడింది యేసుక్రీస్తు ఒక్కడే. కొత్త నిబంధన గ్రంథంలో యేసుని దేవుడిగా వర్ణించలేదని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, కానీ జీవాధిపతి అని క్లియర్గా వ్రాయటం జరిగింది అపోస్తుల కార్యంలో. పేతురు స్పష్టంగా చెప్పాడు, జీవాధిపతి యేసు, జీవాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆ జీవాన్ని ఇచ్చినటువంటి వాడిని లోకం చంపివేసింది. అయితే ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన తండ్రితో తనకున్న సంబంధాన్ని నిరూపించుకున్నాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా ఆయన చెప్పిన మాటలు నిజమని రుజువయ్యాయి. అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సత్యాలను రుజువయ్యాయి. ఆయన బ్రతికున్నప్పుడు నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు, నేనే పునరుద్ధానం అన్నాడు, నేనే మరి జీవమును అన్నాడు, నేనే గొర్రెల ద్వారాన్ని అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఇన్ని చెప్పినటువంటి ఆయన నేనే జీవం అన్నాడు, నేనే పునరుద్ధానం అని చెప్పినటువంటి ఆయన పునరుద్ధానుడై లేకపోతే ఆయన మాటలకు క్రెడిబిలిటీ ఉండదు. ఆయన మాటలను ఎవరు నమ్మరు. నేను క్రికెట్కి కెప్టెన్గా ఉంటానండి టీంలో అని చెప్పి నాకు బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు, ఫీల్డింగ్ రాదు అంటే అది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు. అదేవిధంగా నేను మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి నేను తిరిగి ఆ మరణాన్ని జయించలేకపోతే నా మాటలన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే మరణం జయించి తిరిగి లేచాడో ఆయన మాటలన్నీ సత్యమని రుజువయ్యాయి. ఆయనపై నేరారోపణ మోపారు. ఏంటంటే ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడు, ఈయన దైవదూషణ చేస్తున్నాడని 2 కోర్టుల్లో ఆయనకి శిక్ష వేశారు. అది కూడా ఎటువంటి నేరం కూడా రుజువు చేయకుండానే. ఒకటి సెక్యులర్ కోర్టు, ఇంకొకటి రిలీజియస్ కోర్టు, మతపరమైనటువంటి కోర్టు. మతపరమైన కోర్టు, సెక్యులర్ కోర్టు రెండింటిలో కూడా టెస్ట్ చేశారు, కానీ ఆయన ఎక్కడ కూడా లోపం ఉన్నట్టుగా కనపడలేదు. కానీ ఇశ్రాయేలీలందరూ కూడా ఆ రోజు ఆయన్ని సిలువ వేయడాన్ని అరిస్తే సరే అని చెప్పేసి ఆయనను శిక్ష తప్పచెప్పారు. అయితే ఇప్పుడు ఆయన చనిపోవడం ద్వారా ఏం జరిగిందంటే నిజమేనేమో ఈయన ఎన్ని పాపాలు చేశాడేమో అందుకనే చనిపోయాడు అని చాలా మంది అనుకున్నారు. అయితే ఈయన పాపం చేయలేదు, తప్పు చేయలేదని ఎలా నిరూపించబడుతుంది? ఆయన సజీవుడై తిరిగి లేవటం ద్వారా 3వ దినమున ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. సజీవుడిగా తిరిగి లేచి నేను పాపము చేయలేదు, నా మీద పడ్డ నిందలన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే, నేను చెప్పిన మాటలన్నీ సత్యములని రుజువుపరచబడ్డాయి. కాబట్టి అపనమ్మికపై విజయాన్ని సాధించాము మనము. ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా. యోహాను సువార్తలో మరి ఇంకా తోమా కూడా ఆయన చూడలేదు. తోమా చూడకుండా ఆయన నిజంగా లేచుంటాడా అని చెప్పేసి నమ్మకుండా ఉంటే ఆయన చేతిలో ఉన్నటువంటి మేకుల గుర్తుల్లో వేలు పెట్టి చూసిన తర్వాత నా ప్రభువా, నా దేవా అని చెప్పాడు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన పునరుద్ధానము మనకి సమాధికి వెలుపల, సమాధి దాటిన తర్వాత నిరీక్షణ కలిగిస్తుంది. మన జీవితము అంతమయ్యేటటువంటి జీవితం కాదండి. కేవలం శరీరం మాత్రమే అంతమైపోతుంది, ఆత్మ నిత్యము నిలుస్తుంది. ఈ ఆత్మ నిత్య ఉనికి ఎక్కడుంటుందో నిర్ణయించుకోవాల్సింది మనమే. నిజమైనటువంటి ఆరిజిన్ని, నిజమైనటువంటి మూల బిందువు మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని